హాయ్ అండి. మంచి వీడియోతో వచ్చాను. ఈరోజు ఆంధ్ర ఎగ్ కర్రీ అండ్ రసము చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను. ఈ కర్రీ ఎగ్ కర్రీ అండ్ రసం అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. ముందుగా అయితే మనము ఒక కళాయి లాంటివి పెట్టుకొని ఆయిల్ వేసుకునండి, ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత అయితే మనము పెట్టుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కదా, ఇది బాగా అయితే మిక్స్ చేసుకోవాలి గట్టి పెట్టుకునండి. చూడండి, మీరు కూడా ఆ ప్రాసెస్లోనే చేయండి. తర్వాత చిటికెడు పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను. పసుపు చూడండి, ఎగ్ అనేది చిన్నపిల్లలు సరిగ్గా తినరు కదండి. ఆమ్లెట్ కింద ఇలా కూడా ట్రై చేస్తే చిన్నపిల్లలు అనేవి తొందరగా ఇష్టంగా కూడా తింటారు. దీంట్లోని చిటికెడు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర మంచిదండి, వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎగ్ కదా వేస్తున్నాం మనము, అందుకనని లైట్గా అయితే జీలకర్ర అయితే నేను యాడ్ చేశాను. చూసారా, అలా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీకు రుచికి సరిపడండి. మీకు ఎక్కువ తినాలని స్పైసీ తినాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. స్పైసీ కావాలితే ఎక్కువ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, గట్టెట్టయితే అలా అయితే మిక్స్ చేసుకున్నారు కదా. చూసారా, అయితే అవుతూ వచ్చింది. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. చూసారా, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. దీంట్లో మనము ఎగ్ కదా చేస్తున్నాం, ఎగ్ అయితే మనము వేసుకుందాం. అలా అయితే వేసుకుంటేనే మీకు అనేది చిన్న చిన్న పీసెస్ కింద అయితే ఎగ్ అనేది వస్తుందండి. చాలా ఇష్టంగా అయితే మనము తినాలనిపిస్తుంది. ఎగ్ లేకుండా మనం మొత్తం మిక్స్ అయితే చేసేసుకుంటే ఎగ్ పీసెస్ అనేవి కనిపించవు. నేనైతే ఎగ్ పీసెస్ కనిపించలా అయితే వేస్తున్నాను. చూడండి, నేను ఏ ప్రాసెస్లో చేస్తున్నానో మీరు కూడా ఆ ప్రాసెస్లోనే చేయండి. సో ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు తప్పకుండా అయితే ఈ ఎగ్ కర్రీది ట్రై చేయండి. చూసారా, నేనైతే గట్టి పెట్టట్లేదు. ఒక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చూపిస్తాం మీకు. చూసారా, అవుతూ వచ్చింది. ఒకటైతే మూత తీద్దాం. చూడండి, ఇలా 5 మినిట్స్ మూత పెట్టడం వల్ల అయితే మనకి పీసెస్ కింద కావాలి కదా ఎగ్ అనేది. చూడండి, చూసారా, ఎగ్ అనేది పీసెస్ కింద అయితే వచ్చింది. చూసారండి, అలా అయితే మనం తినాలనిపిస్తుంది. అలాగా చిన్నపిల్లలంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది అన్నమాట. అలాగా డన్ చేసుకుంటూ ఉండాలి. పీసెస్ అనేవి ఎగ్ అనేవి అలా డన్ చేసుకుంటూ ఉంటే బాగా అనేది వస్తుంది. దీంట్లో మనము మీ ఇష్టం అండి, మసాలాలు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి అయితే మసాలా అయితే గరం మసాలా అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఎంతో కదా చిటికెడైతేనే యాడ్ చేయండి. యాడ్ చేసిండి అలా అయితే మిక్స్ చేసుకోండి. చూసారా, ఇలా అయితే బాగుంటుందండి. మీరు తప్పకుండా ఎగ్ కర్రీ అనేది రెడీ చేసుకుంటారు, తయారు చేసుకుంటారని చెప్తున్నాను. స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టవచ్చు. చూసారా, అయిపోతూ వచ్చింది కదా. లాస్ట్ మనం ఏం చేయాలంట, కొత్తిమీర గార్నిష్ చేయాలి. కొత్తిమీర లేకపోతే కర్రీ అనేది బాగోదు కదా. చూడండి, గార్నిష్ కొత్తిమీర అండి. చూడండి ఎంత బాగుందో కదా కర్రీ అనేది, ఎగ్ కర్రీ అనేది. ఇలా నా స్టైల్లో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఆంధ్ర ఎగ్ కర్రీ. చూసారా, నా స్టైల్లో మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే రసం చూద్దాము. చూసారా, రసం అయితే నేనైతే రెడీ చేసేసానండి. రసము చూసారా,
దాంట్లోకి రసం ఉంటేనే చాలా బాగుంటుందండి. రసం అయితే నేను రెడీ చేస్తాను. ఇవి మనము చింతపండు వేసుకుని నానబెట్టుకుని మరిగిన తర్వాత బాగాని దాంట్లో మనం పోపులన్నీ వేసుకుని తాలింపు అయితే పెట్టేసుకోవాలండి. ఇది కూడా చాలా సింపులే. మా పాపకైతే అన్నం అయితే పెట్టాను, చూడండి తింటుంది. ఎలా ఉంది అని అడుగుతున్నాను, మరి ఏం చెప్తుందో చూడాలి. ఆవిడ టేస్ట్ చేస్తేనే మనకు చెప్పాలి. ఓకే సూపర్ ఉందన్నది.